నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ముందు వీడియోలో మనము రాహు నంబర్ గురించి మాట్లాడుకున్నాము. ఫోన్ నంబర్లో రాహు నంబర్ ఉంటే ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు కుజుడు నంబర్ ఉండకూడదు అని అంటున్నారు. అసలు కుజుడు నంబర్ అంటే ఏంటి, అసలు ఎక్కడ ఉండకూడదు ఫోన్ నంబర్లో చెప్పండి సార్. కుజుడు నంబరు కూడా ఉండాలి. ఓకే. కుజుడు నంబర్, అసలు కుజుడు చేసే పనులు ఏంటి, అసలు ఇవన్నీ తెలుసుకోవాలి. కుజుడు నంబర్ కూడా కావాలి, మనకు ఖచ్చితంగా కావాలి. మన మొబైల్లో రాహు నంబర్ ఎంత ప్రభావం ఉంటుందో, ఎంత ప్రాబ్లం ఉంటుందో, అలాగే కుజుడు నంబర్ కూడా కావాలి. చెప్తాను క్లియర్గా చెప్తాను. అయితే దానికన్నా ముందుగా గురు ప్రార్థన చేసుకుందాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. గాన్గాపూర్ వెళ్ళరండి. ఓకే, ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాం. అలాగే మీకు ఎవరికైనా, మీరు ఎవరైనా హైదరాబాద్లో ఉంటే కనుక సాయి భజన అనేది మీరు ఇంట్లో పెట్టించుకుంటే కనుక చాలా ప్రభావం ఉంటుందని చెప్పేసి మేము పెట్టించుకున్నాము. చాలా బాగుంది. వాళ్ళు చాలా పవర్ఫుల్గా చేస్తున్నారు. మన సీనియర్ సిటిజన్స్ అందరూ చాలా బాగుంటుంది. చూసుకొని చేయించుకోండి. ఎందుకంటే వాళ్ళకు సీనియర్ సిటిజన్స్ అందరూ రిటైర్మెంట్ అయ్యారు. చాలా రోజుల నుంచి సాయి డివోటీస్గా ఉంటున్నారంట. ఎవరైనా ఉంటే చెప్పమని చెప్తున్నారు. చేయించుకోండి. చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే మనము మన లైఫ్లో ఏమేమి ఉండాలి అసలు అనేది ప్రతిదీ చెప్పుకుంటూ పోతున్నాం. మంచి మొబైల్ నెంబర్ ఉండాలి, తర్వాత మ్యారేజ్ డేట్ ఉండాలి, నేమ్ బాగుండాలి, బిజినెస్ నేమ్ బాగుండాలి, లక్కీ వెహికల్ నెంబర్ ఉండాలి, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండాలి. ఇవన్నీ కూడా చాలా అవసరం. ఈ అవసరాన్ని బట్టి మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకోండి. ఇంట్లో నెగిటివ్స్ ఉన్నాయా, ఆరా పవర్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయా మీ పైన, మీరు ఎటువంటి నెగిటివ్కి లోను కాకుండా ఉన్నారా లేరా. ఎందుకంటే ఆరా పవర్స్ కరెక్ట్గా ఉంటే మన పైన ఏది కూడా దాడి చేయలేదు. ప్రతి క్షణము మన పైన కుట్రలు చేసే వాళ్ళు ఉన్నారు, మన పైన కొన్ని గ్రహాల ప్రభావం పడేది ఉంది. ఏదైనా సరే ప్రతిదీ పడే ఉంది. అలాగే మన చక్రాస్ అన్ని కరెక్ట్గా బ్యాలెన్స్గా ఉంచుకోవాలి, మన గ్రహాలన్నీ బ్యాలెన్స్గా ఉంచుకోవాలి. ఇదన్నిటికీ ఒకటి సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషను ఆరా స్కాన్ పద్ధతి, సింగిల్ సొల్యూషన్. అదొక్కటే అన్నిటికీ సొల్యూషన్ తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. మ్యారేజ్ పవర్ ఉంటుంది. స్కాన్ చేసి వాళ్ళకి రిజల్ట్ ఎలా చూపిస్తాం మనం. ఇప్పుడు స్కాన్ చేసి ఎంఆర్ఐ స్కాన్ చేసుకుంటే ఏముంది ప్రాబ్లం అని ఎట్లా తెలుస్తుందో, ఇక్కడ మన ఆరా పవర్స్ ఉన్నాయా లేవా, మనకి ఎలాంటి నెగిటివ్స్ ఉన్నాయి, అసలు మనకు దయ్యం ఉందా, భూతం ఉందా, ఎవరైనా వశీకరణ చేశారా, మనం ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటున్నామా, ఏది చేయకుండా ఇబ్బంది పడుతున్నామా. కొంతమందికి అన్ని ఆపర్చునిటీస్ ఎదురుగా కళ్ళ ముందే ఉంటాయి, కానీ వాళ్ళు ఏ పని చేయకుండా అయిపోతారు. నీ పక్కనోడో, మీ పిన్నో, లేకుంటే మీ అత్తయ్యనో ఎవరో ఒకరు, వీడు ఇదైపోవాలి, వీడు అదైపోవాలి, వీడు ఎవరో ఒకరు సంథింగ్ అత్తనో పిన్న, అది నేను చెప్పింది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఎవరో ఒకరు, మీ ప్రత్యర్థులు ఎవరైనా ఉండొచ్చు, మీ దగ్గర వాళ్ళే ఉండొచ్చు, మీ ఫ్రెండే ఉండొచ్చు. వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అన్నప్పుడు వీళ్ళకి కొన్ని అవన్నీ చేస్తారు. ఆరా పవర్స్ కట్ చేస్తారు, మీకు నెగిటివ్స్ వచ్చేలా చేస్తారు. అప్పుడు మీరు ఏ పని చేసుకోలేరు, ఏది ముందుకు పోనీరు. అది లైఫ్ టైం ఉంటుందా సార్? ఇది లైఫ్ టైం. ఒక్కసారి చేశారంటే ఇంకా అది వాళ్ళు ఎప్పటికీ ప్రాబ్లం పడుతూనే ముందుకెళ్తారు. ఏది కాకుండా ఏ పని చేసుకోలేకుండా అయిపోతారు. అది చిన్న కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా సరే. ఖాళీగా ఉంటే కొండలైనా జరిగిపోతాయి అంటారు కదా. ఏదైనా వర్క్ చేస్తుంటే కదా, అంటే నష్టాల బాటలోకి వెళ్ళిపోతుంటారు కదా ఎప్పటికీ వీళ్ళు. అందుకనే ఇంట్లో గొడవలు, బయట గొడవలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీకేం జరిగిందో, ఏం జరుగుతుందో తెలుసుకోండి. అంటే వన్స్ మీ దగ్గరకు వచ్చి ఆరా పవర్ టెస్ట్ చేయించుకున్న తర్వాత ఫ్యూచర్లో చేయించుకోవాల్సిన అవసరం ఉండదా? మ్యాక్సిమం ఉండదు ఇంకా. ఎందుకంటే నేనే ఉంటాను, మీకు చెప్తాను కదా, ఎప్పటికప్పుడు 1 మంత్కో 2 మంత్స్కో 6 మంత్స్కో వాళ్ళ ఆరా పవర్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది నేను తెలియజేస్తుంటాను కదా. ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి ఏంటి రెమెడీ అనేది జస్ట్ స్పాట్లో ఈజీ పద్ధతులు చేసి ఇచ్చేస్తా వాళ్ళకి. ఫాస్ట్గా వెంటనే రెమెడీ చేయించేస్తాను. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఏంటంటే మనకు బాగా హెవీగా ప్రాబ్లం పెట్టుకొని, హెవీగా మన పైన ఇబ్బందులు పెట్టుకొని అన్నీ చేసే బదులు అది చేయడం కరెక్ట్ కదా పద్ధతి. ఇబ్బంది ఏం లేదు. దానివల్ల మంచి పవర్స్ ఉండాలి అన్నప్పుడు 100% సొల్యూషన్ ఉంది. గ్యారంటీగా ముందుకెళ్ళొచ్చు.
ఏ పని చేయకుండా అయితే ఉండకండి. కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మంచి తెలివితేటలు ఉన్నోళ్ళు, అన్నీ ఉన్నోళ్ళు కూడా ఇళ్ళల్లో ఉంటున్నారు, ఏది చేయలేక. మంచి బిజినెస్ మ్యాగ్నెట్, టోటల్గా ప్రపంచాన్ని నడిపించే తెలివితేటలు ఉంటున్నాయి చాలామందికి. నాకు కాల్ చేస్తూనే ఉంటారు కదా. ఇట్లా అయిందంటే వాళ్ళకు వశీకరణాలు ఉంటున్నాయి, వాళ్ళకు చేతబడులు జరుగుతున్నాయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఒంటిపైన సోల్స్ ఉంటున్నాయి, వాళ్ళ ఇంట్లో సోల్స్ ఉంటున్నాయి. అవన్నీ కూడా తీసేసి వాళ్ళని మంచి సమర్థవంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా తయారు చేసి ఇచ్చి వాళ్ళు ఫుల్ బిజీ అయ్యేలాగా, ఫుల్ బిజీ అయిపోతున్నారు. ఇంట్లో కూడా లేకుండా ఫుల్ బిజీ అయిపోతూ చేసుకుంటున్నారు. అలా బిజీ అయినప్పుడు మీరు కొంచెం క్షమించండి వాళ్ళని, ఎందుకంటే ముందే చెప్తున్నా చాలా 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 బిజీ అయిపోతారు, అంత బిజీ అయిపోతారు. సరే, ఓకే, దానికి తగ్గట్టు మనీ కూడా వస్తుంది. అయితే ఈరోజు కుజుడు అని చెప్పుకుంటున్నాం. కుజుడు అంటే ఎవరు? ఒక ధైర్యశాలి, హోమ్ మినిస్టర్. ఇప్పుడు భాషలో, ఇప్పుడు ట్రెండ్లో చూసుకోవాలంటే హోమ్ మినిస్టర్ అంటే మనల్ని అందరినీ రక్షించేవాడు, ఒక సైన్యాధిపతి, ఒక సైన్యానికి అధ్యక్షుడు. పూర్వకాలంలో సైన్యానికి అధ్యక్షుడు అని చెప్పేటోళ్ళు. సైన్యానికి అధ్యక్షుడు అంటే అతని చేతిలోనే రాజ్యం మొత్తం ఉండేది. ఈ రాజు కూడా అతని చేతిలోనే ఉండేవాడు. వీళ్ళిద్దరికీ మంచి ఫ్రెండ్లీ ఉండేది. అక్కడ ఇతను ఆస్తులు సంపాదించుకుంటారు. అంటే ఈ ధైర్యంతో మెడ మీద కత్తి పెడితే రాయి అంటే రాయవా అట్లా, అంటే ఆ సైన్యాధిపతి అంత ఇది ఉంటాడు అనమాట. అంటే ఆ పవర్ అనేది అతనికి ధైర్యం ఉంటుంది. ఒక సైన్యం వెనకాల లక్షల మంది, వేల మంది, అతనికి ఒక సైన్యం ఉంటుంది. అతను చెప్పిందే వినాలి వాళ్ళు. అట్లా అతను ఒక సైన్యాధిపతి. ఆయన ఏది కోరుకున్నా వచ్చేస్తుంది. అతని పవరే మనలో ఉంటే మన మొబైల్ నంబర్, ఈ కుజుడు నంబర్ ఏంటి? 9 నంబర్. మన దగ్గర ఆ నంబర్ ఉన్నప్పుడు ఆ పవర్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు రాజుకి, ఆ సైన్యాధిపతి మంత్రికి, హోమ్ మినిస్టర్కి చాలా దగ్గర రిలేషన్షిప్ ఉంటుంది. రాజ్యానికి వీళ్ళిద్దరు ఉండాలి. దాంతోపాటు మనకు శుక్రుడు కూడా, లక్ష్మీదేవి కూడా ఉండాలి, ఆర్థిక శాఖ మంత్రి ఉండాలి, ఎకనామిక్ మినిస్టర్ అని చెప్తుంటాం, వాళ్ళు కూడా ఉండాలి. ఈ ముగ్గురు చాలా కీలకం మన దేశానికి కావచ్చు, మన ఇది కావచ్చు, మనకు కావచ్చు. అట్లాగే ఈ కుజుడు నంబరు ఉంటే కనుక మనకు ఆస్తులు వస్తాయి ధైర్యంతో. అంటే మన ఆస్తుల్ని పోగొట్టుకోలేము. ఒకవేళ ఒక 100 ఎకరాల ఆస్తి ఉంది మనకి ఇప్పుడు ఈరోజు, ఈ నంబర్ లేకపోతే మీ దగ్గర కానీ, మీ మొబైల్లో కానీ, మీ దగ్గర అంటే ఆల్రెడీ 1999 వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా 9 నంబర్స్ ఉన్నాయి కదా. అప్పుడు పుట్టిన వాళ్ళకి. ఇప్పుడు దాదాపు 2000 తర్వాత ఉన్న వాళ్ళకు దాదాపు లేవు. ఇప్పుడు మొబైల్ నంబర్లో 9 ఖచ్చితంగా 9 మంత్ మాత్రమే ఉంటుంది, లేకపోతే 9 డేట్ ఉంటుంది, అంతే 19 డేట్ ఉంటుంది, 29 డేట్, అంతకన్నా వేరే లేవు. కాకపోతే ఇప్పుడు అప్పుడేంటంటే 19లో ఉన్నంత వరకు 9 నంబర్స్ వచ్చినాయి అందరికీ. ఇప్పుడు అది లేదు కాబట్టి కంపల్సరీ నంబర్లో ఉండాలి, అప్పుడు మన పవర్ ఉంటుంది. మరి డేట్ ఆఫ్ బర్త్లో వచ్చిన దానికి, మొబైల్ నెంబర్లో వచ్చిన దానికంటే ఇప్పుడు ప్రతిరోజు నువ్వు పలుకుతున్నావు కదా, ఎవరికొకరికి చెప్పేటప్పుడు నా నంబర్ 9392 లేకుంటే 9948 అట్లా నంబర్ పవర్ చెప్తున్నాం కదా, అప్పుడు ఆ నంబర్ పవర్ అనేది మనకు ఉంటుంది. అప్పుడే ఆ ధైర్యం, కుజుడు ధైర్యంతో మనం ఉంటాం. కాబట్టి ఒక 100 ఎకరాల ఆస్తి ఉంది, ఎవరన్నా వచ్చి ఆ నంబర్ లేదనుకోండి, భయంతో ఇతను భయపడిపోయి రాసి చేయొచ్చు, అమ్మొచ్చు, ఏదైనా చేయొచ్చు, లేకపోతే పక్కనున్న పిల్లలు బెదిరించవచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే అది అంటే ప్రతిదానికి నేను ఎగ్జాంపుల్ చెప్పాను. 100 ఎకరాల ఆస్తుంది, పోగొట్టుకుంటావు ఏదో ఒక విధంగా. అంటే ప్లానింగ్ లేకుండా, ధైర్యం లేకుండా, ముందుకు లేకుండా పోతుంది. అందుకే కుజుడి నంబర్ కావాలి, కుజుని పవర్ మనకు ఉండాలి. అందుకనే కుజదోషం అని కూడా కొంతమంది చెప్తుంటారు. ఆ కుజదోషం అంటే ఈ పవర్ లేకపోతే ఆ కుజదోషంతో బాధపడి ఏది కాకుండా ముందుకే తీసుకెళ్ళదు. అంటే కొంతమంది కుజదోషం ఉన్న వాళ్ళు కుజదోషంతో పెళ్లి చేస్తుంటారు. అది ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకో, దాని గురించి గెలిచేయడం ఎందుకు, మన పద్ధతిలో వేరే ఉన్నాయి. అది ఆస్ట్రాలజీ అనేది అదొక పెద్ద ఓషియన్. ఇదొక చిన్న కాలువతోనే మనం, పిల్ల కాలువతోనే నీళ్లు తాగుతాం, గుర్తుపెట్టుకోండి. సముద్రంలో, ఓషియన్లో ఇది కాదు. దాన్ని ఏదైనా తప్పు కాదు, ఏది చెడు అని చెప్పట్లేదు, అట్లని మనది మంచి చెప్పట్లేదు. ఈ పద్ధతిలో మీకుంటే మీ పవర్స్ చేంజ్ అయిపోతాయి, మీరు చేంజ్ అవుతారు. అది చూసుకొని ముందుకెళ్ళండి. 100% సక్సెస్ ఉంటుంది. సక్సెస్ కావాలంటే ఈ కుజుడు నంబర్ కూడా మనకు కావాలి. కాబట్టి చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్.
చూసారు కదా, మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.